స్తోత్రం స్తోత్రం. మన యేసు స్వామికి జై. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళకు మసీకి జై. అందరం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం. మన స్వామికి యేసయ్యకు నిండు హృదయంతో రెండు చేతులు జోడించి స్తోత్రాలు చెబుతూ వందనాలు తెలియజేస్తూ రెండు చేతులు ఊపుతూ ఆకాశం వైపెత్తి ప్రభును స్తుతిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. జ్ఞానులకు నీ ఉపదేశం, మతకర్తలకు నీ ఉపదేశం, జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే. అందరూ జీవజలములు త్రాగితిరే త్రాగితిరే. ఆమె నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. మన ప్రాణప్రియుడు మన రక్షకుడైన యేసయ్యకు మోక్ష ప్రదాత అయిన ఆ ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడు మనందరినీ బలపరిచి ఈ రోజంతా కృపతో మనల్ని నడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా, వాక్యం కూడా ఉంటుంది చివరిలో. శ్రద్ధగా మీరు మాతో పాటు మరి ఉదయకాల యొక్క స్తోత్ర ప్రార్థనలో, అరుణోదయ ప్రార్థనలో మీరు మరి కలిసి ప్రభును స్తుతించండి. స్తోత్రం స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియ దేవుని బిడ్డలందరూ నా ప్రభు కాచి కాపాడి సంవత్సరం అంతా మరి దయా కిరీటమును అనుగ్రహించాడు. దయతో ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడును గాక. పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులందరూ నా ప్రభు దీవించున్నట్లుగా, అలాగే ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు, కొందరు ఇతర దేశాలకు వెళ్ళేవారు ఉన్నారు. మన క్షేమగణ ప్రయాణం ప్రభు వారికి అనుగ్రహించినట్లుగా, వారి మరి తలంపులు, వారి ఉద్దేశాలను కూడా ప్రభు నెరవేర్చినట్లుగా, అలాగే సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు ఈరోజే అద్భుత రీతిగా మీకు సొంత గృహాల విషయంలో కార్యాలు జరిగించునగాక. మరి వీటి విషయంలో ఎన్నో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సొంత గృహాల విషయంలో, అలాగే ఉద్యోగాల విషయాల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు కదండి. నా ప్రభు ఈరోజే మంచి కంపెనీలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అలాగే వ్యాపారాలు చేస్తున్న క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. నా దేవుని ప్రియులందరినీ, వ్యాపారం చేస్తున్నారు అందరినీ, అది ఏ చిన్న వ్యాపారమైన, చిరు వ్యాపారమైన, అది మరి పెద్ద వ్యాపారమైన, నా ప్రభు మీ వ్యాపారంలో అధిక లాభాలను అనుగ్రహించున్నట్లుగా, మిమ్మల్ని అందరూ దేవుడు దీవించున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, మన పాలకులను బట్టి, మరి ఈ దేశంలో పరిచర్య చేస్తున్న, భారతదేశంలో పరిచర్య చేస్తున్న సేవకులను బట్టి, క్రైస్తవ సంస్థలను బట్టి, స్కూల్స్, కాలేజీలను బట్టి, అనాథాశ్రయాలను బట్టి, వృద్ధాశ్రయాలను బట్టి, అలాగే సంఘాలను బట్టి, సంఘ కాపరులను బట్టి, క్రైస్తవులను బట్టి, దేవుని బిడ్డలను బట్టి దేవుడు తన కాపుదలను దయచేసి ఎలాంటి మరి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా నా ప్రభు మరి కాచి కాపాడినట్లుగా నిండు హృదయముతో స్తోత్రాలు చెప్దామండి. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మరి పరిచర్య చేస్తున్న మమ్ములను బట్టి, అలాగే సంఘ బిడ్డలను బట్టి ఈ సేవ మరి అనేక ప్రాంతాల్లో కూడా మరి పాకాలండి సేవకులు కూడా లేపబడినట్లుగా మరి ఈ పరిచర్య సహకరిస్తున్నారు. మరి వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ యేసయ్య కృపా పరిచర్య సబ్స్క్రైబర్స్ని బట్టి, మిమ్మల్ని బట్టి షైన్ ఫర్ జీసస్ షైన్ అనే మరి చింతల్లి మా అమ్మాయి ఆరంభించిన ఆ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. వారిని బట్టి కూడా త్రియేక దేవునికి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి పెద్ద మోకలు వేసారా? వేసి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్తూ ఉండండి. ఈ రోజంతా మీకు కృపాక్షేమము శుభము కలుగునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. మీ అందరి వందనాలండి. అందరి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చూద్దామండి. ఈ అరుణోదయ ప్రార్థనలో యెషయా గ్రంథము 49 అధ్యాయము 13వ వచనం నేను చదువుతానండి. 49:13. శ్రమనొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చియున్నాడు. హల్లెలూయా. శ్రమనొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. తన జనులను ఓదార్చియున్నాడు. ఏంటండి? శ్రమనొందిన తన ప్రజలయందు తన జనులను ఓదార్చియున్నాడు అని. ఎవరు తన జనులు, తన ప్రజలు? ఇశ్రాయేలీయులు చాకిరీ చేస్తున్నారు కదా. ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. అలాగే బబులోనుకు కూడా తీసుకెళ్లారు కదా కొందరిని. మరి వారితో ఏం చేయించుకుంటున్నారు? వెట్టి పనులు ఇష్టానుసారంగా వారితో చేయించుకొని పట్టణాలు కట్టారంట కదా. ఐగుప్తులో మరి పట్టణాలు కట్టారంట. ఏముందండి ఇక్కడ? శ్రమనొందిన తన జనులను శ్రమనొందారు. శ్రమల్లో ఉన్నారా? శ్రమల గుండా వెళ్తున్నారా? పాడింది పాటరా పాసిపాల దాస అది కాదు. హృదయంలో లోతుల నుండి మాట్లాడుతున్నాను. హృదయం అట్టడుగుల నుండి మాట్లాడుతున్నాను. పెదాలతో కాదు. హృదయం అట్టడుగుల నుండి శ్రమలు నందుతున్నాం. శ్రమల గుండా వెళ్తున్నాం. మరి మనలను ఓదార్చేది ఎవరు? ఉదయకాల సమయంలో ఆలకించిన శ్రద్ధగా మనలను ఎవరు ఓదారుస్తారు? శ్రమల గుండా వెళ్తున్నారా? దేవుడున్నాడు. ఓ దేవుడు మనకు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు జాలిపడే దేవుడు ఆయన. మరి శ్రమల గుండా వెళ్తున్న మిమ్ములను నా ప్రభు ఓదార్చునుగాక. ఇశ్రాయేలులను నలిపేస్తున్నారు ఐగుప్తీయులు. ఏంటండి? ఓర్చుకోవట్లేదు. అక్కడ రాయబడి ఉంది మైనారిటీస్ కదా. ఐగుప్తుల్లో మైనారిటీ ప్రజలు. మన మెజారిటీ ఎవరు? ఐగుప్తీయులు. వీరు ఇశ్రాయేలు చాకిరీ చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? వీరికంటే బలంగా ఉన్నారంట. ఎట్లున్నారంట అండి? వీరికంటే ఐగుప్తుల కంటే వీళ్ళు బలంగా ఉన్నారంట. వైపేమో చాకరీ చేస్తూ బలంగానే ఉన్నారు. ఓర్చుకోవట్లేదు అక్కడ ఫరో, అక్కడ రాజు. ఇంకా శ్రమ పెట్టాడు. ఆ శ్రమల్లో వారికి ఏం కలిగిందో తెలుసా అండి? 2 అక్కడే నిర్గమలో ఉంటుంది. మరింతగా వారికి దుఃఖం కలిగింది. అందుకే దేవునికి మొరపెట్టినప్పుడంట వారి మొరను విని వారి యందు లక్ష్యం ఉంచాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా శ్రమల గుండా వెళ్తున్నారా? మరీ కఠినమైన శ్రమల గుండా వెళ్తున్నారా? మొరపెట్టండి దేవునికి. ఆయన జాలిపడే దేవుడు. చివరికి నేను చదువుతాను చూడండి. మరలా శ్రమనొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఓదార్పు లేని ప్రజలు. ఎవరు ఓదార్చుతున్నారు? అక్కడ ఎవరు లేరే. ఒక్క నాయకుడు, ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దేవుని చేత పంపబడ్డాడు. దేవుడు పంపించాడు వ్యక్తిని. ఎవరు అంటే
మోషను చూసినప్పుడు ఓదార్పు కలిగింది. హల్లెలూయా. ఏంటండి? ఓదార్పు ఆ రూపంలో వచ్చింది. దేవుని ఓదార్పు అది. మా పక్షాన మాట్లాడటానికి ఒక లాయర్ వచ్చాడు. లాయర్ అనొచ్చు కదా, జడ్జి, ఓ లాయర్ వచ్చాడు. మోషే ఓ నాయకుడు వచ్చాడు. ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడటానికి. ఎందుకంటే నలిపేస్తున్నారు కదా, ఏమంటారని, మిన్నల్ని నలిపేస్తున్నారు. వాటిని నలిపినట్టుగా నలిపేస్తూ ఉంటే మరి బాధ కలగదా, దుఃఖం కలగదా? ఆ దుఃఖంలో దేవునికి మొరపెట్టారు. ఒక నాయకుని నా ప్రభు ఆ రూపంలో ఓదార్పును పంపించాడు. ఏదో రూపంలో నా ప్రభు మిమ్మలను ఓదారుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమల్లోనే ఉండటానికి మనము పిలువబడలేదు, కానీ శ్రమల గుండా దాటుకుంటూ ఓదార్చబడుతూ ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్తున్నారా? మహాశ్రమల గుండా వెళ్తున్నారా? ఎవరు ఓదార్చేవారు లేరా? నా ప్రభు మిమ్మల్ని ఓదార్చునుగాక. ఆమేన్. ప్రార్థనండి. జాలిగల దైవమా, నీ ప్రజల మీద జాలిపడ్డారు, ఓదార్చావు ప్రభా, నీకు స్తోత్రం. ఇశ్రాయేలును చూసి ప్రభా, అయా ముఖం తిప్పుకొని వెళ్ళినవాడు కాదయ్యా. ఒక్కసారి ఈ ప్రజలను, వాక్యం వింటున్న నీ ప్రియబిడ్డలను దర్శించి ఓదార్చండి. ఎన్నో శ్రమలు, రకరకాల శ్రమల్లో మరి నలిగిపోయి ఉన్నారు. సహాయం చేయండి, ఓదార్చుమని యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.